హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవిఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిందో లేదో కొత్త ప్రభుత్వం కొలువైందో లేదో ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎట్లాగూ వెలుగులోకి వస్తాయి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు విశాఖ వేదికగా అంటే రిషికొండ వేదికగా సాగిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వరల్డ్ క్లాస్ ప్యాలెస్లను బయటపెట్టే క్రమంలో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి వాస్తవానికి అంటే విశాఖనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఒక ఫలక్నుమా ప్యాలెస్ లాగా ఒక బకింగ్హామ్ ప్యాలెస్ లాగా విశాఖ రిషికొండ బీచ్ మీద రిషికొండ కొండపైన నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అందరినీ కూడా అబ్బురపరుస్తున్నాయి వాస్తవానికి అంటే కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ రిషికొండ నిర్మాణాలను ఓపెన్ చేద్దామని అనుకున్నారు కానీ గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన అత్యుత్సాహం కారణంగా ఇప్పుడు తెరుచుకున్నాయి ముఖ్యంగా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం అక్కడ బాత్ టబ్లు తర్వాత బెడ్ల మీద రకరకాల ట్రోలర్స్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే అత్యంత జుగుప్సాకరంగా అనిపించట్లే వాస్తవానికి ఇంత మంచి నిర్మాణాలు 400 కోట్ల రూపాయలతో 4 లేదంటే 500 కోట్ల రూపాయలతో ఇంత అద్భుతంగా ఎక్కడైనా నిర్మించడం సాధ్యమేనా తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లతో కట్టిరని చెప్పి గతంలో వినిపించిన మాట దాన్ని మించిపోయేలాగా రిషికొండ రిసార్ట్స్ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో ఇట్లా అంటే గెస్ట్లకు అలాగే ముఖ్యమంత్రికి రకరకాల మంత్రులకు అందరికీ కూడా అందుబాటులో ఉంచేలాగా ఇది వాస్తవానికి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా కాదు అయినా కానీ దీని మీద బురద జల్లే కార్యక్రమం టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రయత్నం చేస్తుంది ఇకపోతే దీన్ని అంటే విపరీతంగా ట్రోల్ చేస్తున్న క్రమంలో 400 కోట్లతోనే 7 రకాల బ్లాక్లను కట్టి ఇంత అద్భుత నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో మరి అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి నిర్మాణాలను పరిశీలించే ప్రయత్నం చేశారు కోర్టు కాంప్లెక్స్లు తర్వాత గతంలో వాళ్ళ హయాంలో నిర్మించిన భవనాలు టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్లు ఐపీఎస్ల కోసం అధికార యంత్రాంగం కోసం న్యాయవాదుల కోసం ఇట్లా అందరికీ వాళ్ళకు ఉద్దేశించి నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడుపడిపోయినాయి వాటిని ఎట్లా పునరుద్ధరించాలన్న కోణంలో చంద్రబాబు పర్యటన సాగించారు అంతా బానే ఉంది సరే ఇందులో జగన్ దుర్మార్గాన్ని బయటపెట్టే క్రమంలో చంద్రబాబు వీటిని చూపించే ప్రయత్నం చేసిరు అనుకుందాం మరి 400 కోట్ల రూపాయలతో అంత అద్భుతమైన ప్యాలెస్ నిర్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత ఎక్కడ అంటే క్వాలిటీకి రాజీ పడకుండా నిర్మించిన నేపథ్యంలో మరి చంద్రబాబు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు దీనికోసం అమరావతి రాజధాని నిర్మాణాల కోసం మరి ఏ రేంజ్ లో ఈ నిర్మాణాలు ఉండాలి సో కంపేర్ చేస్తున్న నేపథ్యంలో అంటే టీడీపీ సోషల్ మీడియా కావచ్చు పచ్చపత్రికలు కావచ్చు కంపేర్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేపడతారు దానికి ఆ రిషికొండ ప్యాలెస్ కు ధీటుగా అమరావతి నిర్మాణాలు ఉంటాయా లేవా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గతంలో చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ కట్టిండ్రు తర్వాత నారా బ్రాహ్మణి మాటలు చెప్పాలంటే హైదరాబాద్ ని కట్టింది చంద్రబాబు గారే సో ఇప్పుడు అమరావతి రూపశిల్పి కూడా చంద్రబాబే అంటున్న నేపథ్యంలో మరి అమరావతి నిర్మాణాలు ఆ పప్పుగుత్తి నిర్మాణాలు ఇడ్లీ పాత్ర నిర్మాణాలు గ్రాఫిక్స్ గతంలో వచ్చినాయి కదా వాటిని ఎంత క్వాలిటీతో ఎంత తక్కువ ఖర్చుతో నిర్మిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వైసీపీ నుంచి కూడా అవే రకమైన సవాళ్లు ఎదురవుతున్నాయి రిషికొండ మీద ఇంత బురద వెళ్తున్న నేపథ్యంలో మరి అమరావతి నిర్మాణాలను ఎట్లా చేపట్టబోతున్నారు ఎంత క్వాలిటీతో నిర్మించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీని సింగపూర్ కన్సార్షియం కి ఇస్తారా లేకపోతే జపాన్ జర్మనీ టెక్నాలజీ వాడతారా అనేది ఇక చంద్రబాబుకే తెలియాలి ఎందుకంటే ఆయన పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట గతంలో కూడా ఇదే అమరావతికి సంబంధించి ప్రెస్ మీట్ లో ఏం చెప్తాడంటే నేను అమరావతిలో వరల్డ్ క్లాస్ నిర్మాణాలని కట్టదలుచుకున్నాను అందుకే గుడిసెలు కాదు నేను నిర్మించాలనుకున్నది అందుకే వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్లను పిలిపించి నిర్మించబోతున్నానని చెప్పి ఆయన చాలా గడుసుగా సమాధానం చెప్పిండు అనమాట సో మరి ఇప్పుడు వీటిని చూపించే క్రమంలో అమరావతి నుంచి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఏంటంటే ఈ రోజు ఎట్లా ఉన్నాయి తమ పరిపాలనలో రాబోయే రోజుల్లో ఎట్లాంటి నిర్మాణాలు పూర్తవుతాయి మొత్తం పిన్ టు పిన్ అప్డేట్స్ మీకు చూపిస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో అట్లాగే ఎక్కడ అక్రమాలకు తావివ్వకుండా ఈ నిర్మాణాలను పూర్తి చేస్తే చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంది ఎప్పటి నుంచో కలగంటనే ఉన్నారు కానీ ఈ పాలన అంటేనే అవినీతి అక్రమార్కులు ఎందుకంటే పొంగూరు నారాయణ పక్కన పెట్టుకున్నప్పుడే మీ చిదసూది ఏందన్నది ఆల్రెడీ తెలిసిపోయింది మున్సిపల్ శాఖ అధికారిగా శాఖ మంత్రిగా ఆయన సిఆర్డిఏ పరిధిలో కొబ్బేసిన భూముల గురించి అందరికీ తెలిసిన నేపథ్యంలో ఇక ఈ అమరావతిలో ఎన్ని అక్రమాలకు తావవుతుంది వేదిక అవుతుంది అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆందోళన అనమాట సో మరి చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఎట్లాంటి నిర్మాణాలు చేపడతారు అన్నది కాలం నిర్ణయించబోతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవిఆర్ థ్యాంక్ యూ